ఒకానొక ఊరిలో పొలం పనులు చేసుకునే సుధాకర్ అందరితో కలిసిపోయి అభిమానంగా మాట్లాడుతూ మర్యాదగా బతుకుతూ ఉంటాడు. అతనిని ప్రాణంగా చూసుకునే బామ్మ రంగమ్మంటే అతడికి ఎక్కడ లేని గౌరవం. అతనికి మాత్రం తన మరదలు మీనా అంటే అదో మాదిరి ఇష్టం. కాని ఆ ఇష్టాన్ని ఇప్పటి వరకు మీనాకి చెప్పనేలేదు. అలాగని రంగమ్మకి చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదనుకుంటాను. చెప్పకపోవడం సుధాకర్ తప్పైతే తన బావ సుధాకర్ మనసును, వ్యక్తిత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం మీనా మూర్ఖత్వం. చెప్పుడు మాటలు విని ఆ ఇంట్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది. అమ్మమ్మ, నాకు గుర్తున్నంత వరకు నేను రాసి పెట్టాను. ఇప్పుడు సుధాకర్ పొలం నుంచి వస్తాడు కదా, రాగానే అతనికి గుర్తున్నంత వరకు చెప్పమను, లేదంటే రాసి పెట్టమను. మొత్తం లెక్క చూసి ఒక వారం రోజుల్లో సెటిల్మెంట్ చేస్తాను. మీనా, బావను పట్టుకొని పేరు పట్టి పిలుస్తావా? భావన? నాకెవ్వరూ లేరు. నిజంగా నా బావ అయితే నా సంతోషాన్ని కోరుకునేవాడు. నాకెప్పుడు నా నీడలా వెంటే ఉండేవాడు. కాని ఇలా నవ్వుల పాలు చేసేవాడు కాదు. మీనా, నువ్వు ఎప్పటిలాగే సెలవులకి పట్నం నుంచి వచ్చావని అనుకున్నావు. కానీ నువ్వు బావా మరదల బంధాన్ని తెంచుకోవడానికి వచ్చావని ఇప్పుడు అర్థమైంది. నిజము ఎప్పుడూ నిష్ఠురంగానే ఉంటుందిలే బామ్మ. నాకు ఈ విషయం కూడా తెలుసు బామ్మ. నిప్పులేనిదే పొగరాదు. నువ్వైనా బావైనా ఎక్కడో ఒక చోట ఆ మాట అని ఉంటారుగా. చివరికి అది ఇప్పుడు నా దగ్గరికి చేరింది. చూడు మీనా, నన్ను అడిగినట్టు, నాతో మాట్లాడినట్టు సుధాకర్ అదే నీ బావతో మాట్లాడకు. వాడి మనసు తట్టుకోలేదు. వాడి మనసులో నీ ప్రేమ కోసం పెద్ద గుడినే కట్టుకున్నాడే. కాని నువ్వు పట్నం పోయిన తర్వాత ఇలా మారిపోతావని అనుకోనేలేదు. పట్నం పోయి నేను మారిపోవడం కాదు, ఈ పల్లెటూరులో ఉంటూ నోరు జారింది మీరు, నన్ను ఏడిపిస్తుంది మీరు. నువ్వు ఆవేశం మీదున్నావు. ఇప్పుడు నీకు ఏం చెప్పినా అర్థం కాదు. ఒకటి మాత్రం చెప్పగలను మీనా, వాడు నిన్ను దేవతలా పూజిస్తున్నాడు. ఎందుకు? ఇలా అందరి ముందు అవమానం చేయడానికా? ఆ పూజిత నేను వర్క్ చేస్తున్న కంపెనీ దగ్గరికి వచ్చి మరి చెప్పి వెళ్ళిపోయిందంటే అక్కడ నా మనసు ఎన్ని ముక్కలై ఉంటుంది బామ్మ. నేననేది కూడా అదే మీనా. ముక్కు మూతి తెలియని ఆ పూజిత పని కట్టుకొని నీ దగ్గరకు వచ్చి చెప్పడానికి గల కారణం ఏమై ఉంటుందోనని నువ్వు అక్కడ ఆలోచించుంటే ఈరోజు ఇంత ఆవేశంగా ఇక్కడికి వచ్చేదానివే కావు అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి సుధాకర్ వస్తాడు. తన ఇంట్లో అనుకోకుండా మీనా కనపడగానే సుధాకర్కు కొంచెం షాక్గా ఉన్నా అతనిలో కలుగుతున్న సంతోషం ఆ షాక్ను కనపడనీయకుండా కవర్ చేసింది. వెంటనే ప్రేమగా, మీనా, నువ్వేనా? పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? అయినా ఎప్పుడు వచ్చే ముందు ఫోన్ చేసేదానివి, ఇప్పుడేంటి ఫోన్ చేయకుండా సడన్ గా వచ్చేసావు? అందుకు మీనా ఏం మాట్లాడలేదు. కోపంగా ఉంది. తను తెచ్చిన బ్యాగ్లో నుంచి 25 లక్షల డబ్బు తీసి హాల్లో ఉన్న టీపాయ్ మీద పెడుతుంది. మీనా ఏం చేస్తుందో, తన దగ్గర ఇంత డబ్బు ఎందుకుందో, అది ఇప్పుడు టీపాయ్ మీద ఎందుకు పెడుతుందో కూడా సుధాకర్కు అంత అయోమయంగా ఉంది. ఏమైంది అన్నట్టుగా బామ్మను చూస్తాడు. ఇప్పుడు మన మీనా పెద్దదయ్యిందిరా. పట్నంలో పనిచేస్తూ లక్షలు సంపాదిస్తుంది కదా. చిన్నప్పటి నుంచి నువ్వు చూపించిన ప్రేమకు వెల కట్టడానికి వచ్చింది. నా ప్రేమకు వెల కట్టడం ఏంటి బామ్మా? నువ్వు పూజితతో డబ్బులు కట్టమని చెప్పమని చెప్పి పంపించావంట కదా. నేనా? పూజితతోనా? అప్పుడు సుధాకర్కి అస్సలు విషయం అర్థమైంది. పూజిత వెళ్ళి ఆ రోజున తనకు పూజితకు మధ్య జరిగింది తనకు ఫేవర్ చేసేలా కల్పించి చెప్పుకొని మీనాని నా మీదకు బాణం సంధించిందని తెలుసుకున్నాడు. కాని మీనా తనకు అర్థం చేసుకుంటుందని అనుకున్న సుధాకర్ ఇప్పుడు మీనా ఇలా మాట్లాడడం చెయ్యడం చూస్తుంటే సుధాకర్కు మతిపోతున్నంత పనవుతుంది. రంగమ్మ అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. సుధాకర్! మీనా నోటి వెంట ఎప్పుడూ బావా అనే పిలుపు తప్ప మరొక పిలుపు వినని సుధాకర్ మొదటిసారిగా తన పేరు తన మరదలు పిలవడంతో ఎంతో థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. సంతోషంగా, చాలా సంతోషంగా ఉంది మీనా. ఎప్పుడు బావా బావా అంటూ ప్రేమగా అల్లరిగా చిలిపిదనంతో పిలిచే నా మరదలు ఇప్పుడు సుధాకర్ అని పిలిచే స్థాయికి ఎదిగినందుకు. మీరు నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టింది ఎంతో చెప్పండి. నాకు గుర్తున్నంత వరకు అదిగో ఆ నోట్లో రాశాను.
నువ్వు కూడా రాయ్. నేను వేలిముద్రగా నన్ను ఇలా గుర్తు చేస్తున్నావా మీనా? నేను ఒక్కటి మాత్రం చెప్పగలను మీనా. నువ్వు మా బంధాలను తెంచుకొని దూరంగా పట్టణంలోనే ఉంటానని అనుకుంటున్నావని అర్థమవుతుంది. నువ్వు ఎలా అనుకున్నా నాకు పర్వాలేదు సుధాకర్. ఇదిగో మొత్తం 25 లక్షలు తీసుకొచ్చాను. దీంతో మీకు నాకు రుణం తీరిపోయింది. మీరు నన్ను అనాథలా ఉచితంగా చదివించలేదు, ఒక వ్యాపారిలా చదివించారంతే. మీరు పెట్టింది మీకు తిరిగి ఇచ్చేశాను. ఆ మాటలకు ఏం మాట్లాడకుండా సుధాకర్ మౌనంగా ఉంటాడు. మీనా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దని అనుకుని బయటకు వచ్చేస్తుంది. ఇంతలో రంగమ్మ పూజితను తీసుకొని అక్కడికి వస్తుంది. తన మనవడు సుధాకర్ని బయటకు పిలుస్తుంది. సుధాకర్ బయటకొస్తాడు. పూజిత తలదించుకుని ఉంటుంది. చెప్పవే మోతనష్టపుదానా, నా మనవడు నిన్ను కాదన్నందుకు ఎంత చిచ్చు పెడతావటే? నువ్వు పెట్టిన చిచ్చు ఒకరిని అవమాన భారంతో కాల్చుకునేలా చేసిందే, మరొకరిని అపార్థ భారంతో కాల్చుకునేలా చేసింది అని పూజితను నిలదీస్తుంది రంగమ్మ. పూజిత నోరు విప్పి మొత్తం చెప్తుంది. నేను సుధాకర్ని ప్రేమించాను. పెళ్లి చేసుకోమని అడిగితే తన మరదలనైన నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని నాకు చెప్పాడు. అది నాకు నచ్చలేదు. అందుకే బాగా చదువుకున్న నువ్వు ఎవరిది చెప్పినా గుడ్డిగా నమ్ముతావని తెలియడంతో నేనిలా ఊర్లో లేనిపోని కట్టుకథను అల్లేసి నీకు చెప్పాను. అలాగే నువ్వు ఊర్లోకి వచ్చినప్పుడు ఎదురుపడి నిన్ను అడిగిన వాళ్ళు కూడా నేనేర్పాటు చేసిన వాళ్లే మీనా అని మొత్తం చెప్తుంది. అదంతా విని మీనా ఏడుస్తూ ఉంటుంది. సుధాకర్ బాధపడుతూ కన్నీళ్లను కార్చుతూ ఉంటాడు. నన్ను మన్నించండి అని చెప్పి పూజిత అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పవే మీనా, నిన్ను నా మనవడు డబ్బుల కోసమే డబ్బులు పెట్టి చదివించాడా, లేకపోతే నీ జీవితం బాగుండాలని నిన్ను చదివించాడా? వద్దు నానమ్మా, నా మరదలు నన్ను అర్థం చేసుకుంటుందని అనుకున్నాను. కానీ ఎవరో చెప్పింది నిజమని నమ్మి నన్ను ఒక వ్యాపారిని చేసింది. అది విని రంగమ్మ బాధపడుతూ కన్నీళ్లు కార్చుతూ ఉంటుంది. నానమ్మ, అనుకోని అతిథి ఇప్పుడు మన ఇంటికి వచ్చింది. మనసారా మర్యాద చేసి కడుపు నిండా కమ్మని భోజనం పెట్టి పంపించేయండి అని చెప్పి సుధాకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూడవే, ఇప్పటికైనా నీ బావ మనసు నీకు అర్థం కాలేదా? మీనా మీనా అంటూ నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో నీ కంటికి కనబడ్డం లేదా? మీనా ఆ మాటలు పట్టించుకోకుండా అలాగే ఉండిపోతుంది. ఇక ఎంత చెప్పినా మీనాకి సుధాకర్ గురించి అర్థమయ్యేలా లేదని రంగమ్మ మౌనంగా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్తుంది. బాధపడుతూనే వంట చేస్తూ ఉంటుంది. అరగంట తర్వాత మీనాని ఎంతగా పిలిచినా భోజనం చేయడానికి రాదు. తను అక్కడికే వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంటుంది. తన బ్యాగు తీసుకొని హాల్లో ఉన్న బామ్మ రంగమ్మ దగ్గరికి వస్తుంది. ఆమె కాళ్లకు నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చీకటి పడింది. రోజు ఈ వేళకు వచ్చే సుధాకర్ ఇంకా పొలం నుంచి రాలేదని బామ్మ కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. ఏవేవో పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తూ ఉంటుంది. భయపడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత సుధాకర్ దిగులుగా ఇంటికొస్తాడు. అతన్ని చూసి మనస్సుని నిమ్మళం చేసుకుంటుంది. సుధాకర్కు బామ్మను చూడగానే అర్థమవుతుంది తనింకా రాలేదని, కంగారు పడుతూ ఉందని. బామ్మ, నీ మనవడు నువ్వు అనుకునేంత పిరికివాడు కాదే. నేనెందుకు చనిపోతాను చెప్పు? నేను నా మరదల్ని మీనాని ఇష్టపడ్డాను, ప్రేమించాను. తను మాత్రం చెప్పుడు మాటలు పట్టుకుని మనల్ని చెడామడా కడిగేసి వెళ్ళిపోయింది. తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి, ఉండేలా నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను నా మీనాని నాకంటే ఎక్కువగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను బామ్మ. ఆ మాట విని రంగమ్మ సుధాకర్ను ఓదార్చుతుంది. ఇంతలో సుధాకర్ స్నేహితుడు వీరేష్ పరుగున ఇంటికి వచ్చి మీనాకు యాక్సిడెంట్ అయిన విషయం చెప్తాడు. అంతే, ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక యాక్సిడెంట్ అయ్యి అనాథలా రోడ్డు పక్కన పడున్న మీనా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్న మీనాని భుజాల మీద వేసుకొని ఆ ఊరి ముత్యాలమ్మ గుడికి తీసుకెళ్తాడు. అక్కడ దేవత ముందు మీనాని పడుకోబెడతాడు. ఇదంతా మీనాకి అర్థమవుతుంది. కాని తగిలిన గాయాల వల్ల తను చెప్పాలనుకున్న మాట నోరు దాటి బయటకు రావడం లేదు. అమ్మా తల్లి, ఎలాగైనా నా మరదల్ని కాపాడు. కావాలంటే నా ప్రాణం తీసుకో తల్లి. నా మరదల్ని నేను రక్షించుకోలేనప్పుడు తనకు బావగా నేను బతికి ఉండడం దండగ తల్లి. ఇంతలో రంగమ్మ ఆ గుడి దగ్గరికి వస్తుంది. దేవతను వేడుకుంటుంది. అయినా మీనా కళ్ళు తెరవదు. అలాగే పడి ఉంటుంది. అది చూసి ఒక నిర్ణయానికి వచ్చిన సుధాకర్
ఆ గుడిలో పెద్దగా కట్టబడిన గంటకు తలని బాదుకుంటూ ఉంటాడు. రక్తం చిందుతూ ఉంటుంది. మీనా కళ్ళు తెరుస్తుంది. సుధాకర్ తలకున్న గాయాన్ని చూసి బాధపడుతూ, నన్ను మన్నించు బావా, ఈ మీనా ఇకపై నీదే బావా, నాకు బొట్టు పెట్టు బావా. ఆ మాట విని రంగమ్మ, సుధాకర్ సంతోషపడిపోతారు. మీనా కోరినట్టుగానే ఆమె నుదుటిన సింధూరం బొట్టు పెడతాడు సుధాకర్. అమ్మవారి ఆశీస్సులతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అంటూ రంగమ్మ దీవిస్తుంది. సుధాకర్ మీనాని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. Tota Magic TV. Please like, share and subscribe my channel.